హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియోలో ఏంటంటే ఇయర్ రింగ్స్ మేకింగ్ కిట్ యొక్క నేను అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూపించబోతున్నాను. ఇవి మీషో నుంచి తీసుకున్నవి అండి. కోడ్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ వేస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నేను మీరు చాలామంది నన్ను ఆల్రెడీ కామెంట్స్లో అడిగారు, కానీ చేయడం కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ దట్, అసలు కుదరలేదు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా మీ ముందుకైతే వస్తుంది. లాస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ 3 months అవుతున్నట్టుంది నేను ఆ వీడియో చేసి. ఈ ఇయర్ రింగ్స్ చేసినందుకు ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారు అని చెప్పి చాలామంది అడిగారు. సో దానికి సంబంధించిన వీడియో మాట ఇవి. సో చూసేయండి గైస్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది కదా. సో ఫస్ట్ బాక్స్లో అయితే ఏమున్నాయంటే ఇవి ఇలా కట్టర్స్ ఉంటాయండి. ఇవి చాలా చాలా యూస్ఫుల్ ఉంటాయి మన ఇయర్ రింగ్స్ చేస్తున్నప్పుడు. ఏంటంటే ఇవన్నీ జస్ట్ మనకి ఇయర్ రింగ్స్ అవి చిన్న చిన్న ఐ పిన్స్ అవి ఉంటాయి కదా, హెడ్ పిన్స్, ఐ పిన్స్, ఇవన్నీ మనకి రౌండ్గా తిప్పడానికి కానీ టైట్ చేయడానికి కానీ ఇవన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ ఐ పిన్స్ వాటిని కట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మెటల్ కదా అవి, వైర్స్ కానీ మెటల్స్ కానీ కట్ చేయడానికి కూడా కట్టారు. అండ్ వీటి పేర్లు నాకు తెలియదు సరిగ్గా, సారీ ఫర్ దట్, బట్ ఓన్లీ కట్టర్స్ అని యూజ్ చేసేస్తుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా దీని యొక్క పాయింట్ రౌండ్గా ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనకి అలా సూదుల్లో ఉంటాయి కదా, వాటిని ఇలా రౌండ్గా చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇది చూడండి, ఇదైతే కట్టర్ అండి. ఆ పిన్స్ అయ్యేని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. ముందు చూపించింది ఆ పిన్ని రౌండ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇదైతే కనుక కట్ చేయడానికి పిన్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ మూడోది ఏంటంటే పిన్ని టైట్గా చేసి ఉంటాయి కదా, టైట్ చేయాల్సిన టైట్, లూజ్ చేయాల్సిన లూజ్, అలా మనకి టైట్ లూజ్ చేసుకోవడానికి మూడోది యూజ్ అవుతుంది. ఇదైతే చాలా చాలా షార్ప్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయని అనుకోకండి. ఆ వీడియోలో ఆల్రెడీ ముందు చెప్పాను ఒక వీడియో చేస్తున్నప్పుడు. ఏంటంటే నా దగ్గర ప్రజెంట్ ఉన్న ఐటమ్స్ మా సిస్టర్వి, దానివి ఇప్పటి వరకు నేను యూజ్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను నా కోసమని తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ చేయడం. సో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేస్తూ ఉండొచ్చు అని చెప్పి తీసుకున్నాను. అండ్ కాస్ట్ అరౌండ్ ఎంత పడ్డదో గుర్తులేదు, తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడే చేస్తున్నాను వీడియో. సో కాస్ట్ అండ్ కోడ్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ వేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మరొకసారి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇప్పుడైతే సెకండ్ది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇదైతే కనుక ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్లోని పర్ల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, వైట్ కలర్వి చిన్నవి. సో అవి మాట చాలా చాలా బాగుంది, చాలా క్యూట్ అనిపించాయి చూడడానికి. అంటే దీన్ని అలానే వేసేసుకోవచ్చు అనిపించింది, నెక్లెస్ లాగా, గొంతు పూసల్లా అనిపించేమాట. అంత బాగుంది. అండ్ ప్యాకింగ్ వాస్ చాలా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా ఆసమ్గా ఉంది, చాలా నీట్గా పెట్టారు. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఇవి మనకి జ్యువెలరీ మేకింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇయర్ రింగ్సే కాదండి, మనం యూజ్ చేసిన నెక్లెస్కో యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది నేను బుక్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నేను బ్లౌజ్ మగ్గం వర్క్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి, అందులో కూడా ఈ పోస్టులు అనేవి యూజ్ చేయొచ్చు. సో మనకి ఇది 2-in-1 కింద యూజ్ అవుతుంది. మన జ్యువెలరీ మేకింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మన బ్లౌజెస్ అవి డిజైన్ చేసుకున్నప్పుడు కూడా ఇవి యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్. ఇంకా థర్డ్ వన్ ఏమొచ్చి అంటే మొత్తం 3 బుక్ చేసానమాట. ఇందులో ఏంటంటే ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉంది. ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయనుకుంటున్నారా? మనకి మెయిన్ ఎన్ని ఉన్నా సరే ఇయర్ రింగ్స్ చేయడానికి ఇయర్ రింగ్స్ యొక్క రా మెటీరియల్ అయితే కావాలి కదా, దానికి సంబంధించిన అనమాట. ఇది ఒక చిన్న ప్యాకెట్స్లో తీసుకున్నాను నేను. ఇందులో ఐ పిన్స్, హెడ్ పిన్స్, అండ్ అలాగే మనకి హుక్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్ చేసుకోవడానికి అవి, అండ్ అలాగే మనకి జుమ్కా చేసుకోవడానికి ప్లాస్టిక్వి రౌండ్గా ఉండే జుమ్కాస్, అండ్ అలాగే కొన్ని అయితే వేరేవి కూడా హ్యాంగింగ్స్ చేసుకోవడానికి కొన్ని మల్టీ కలర్స్లో కూడా ఇచ్చారు. అండ్ ఇవి గోల్డ్ కలర్లో అండ్ అలాగే సిల్వర్ కలర్స్లో మనకు వచ్చాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మనం పిన్ చేసుకునేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా దిప్పాలంటాము, ప్లాస్టిక్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అరౌండ్ ఇవన్నీ ఒక 10 times సెట్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే 10 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి దగ్గర ఉండి ఏదైనా బిజినెస్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఇది చేయడానికి చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ ఫర్ చిన్నగా ఓకే, మనకు బాగా వచ్చిందంటే తర్వాత మనం బల్క్స్లో తీసుకోవచ్చు. సో నేను ఓన్లీ ఏం బిజినెస్లో కాదు కాబట్టి నేను ఓన్లీ నా పర్సనల్గా చేసుకుందామని చెప్పి, అంటే బయట ఇయర్ రింగ్స్ కాస్ట్ చాలా దారుణంగా ఉంటున్నాయి రా బాబు. ఒక్కొక్క చిన్న ఒక ఫ్యాన్సీ కుందని ఇయర్ రింగ్స్ అడిగితే ఒక 250-300 ఆ రేంజ్లో చెప్తున్నాడు. దాని బదులు ఇది తీసుకొని మనకు నచ్చిన కలర్స్లో
చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. చాలా ఈజీగా కూడా అవుతుంది. అండ్ అలాగే మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అసలు. అంటే డిఐవైస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే మాట. అలా ఖాళీగా ఉండి ఫోన్ టీవీ చూసే కన్నా ఏదో ఒకటి ఖాళీ టైంలో ఏదైనా చేస్తూ ఉంటే మనకి బ్రెయిన్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయి. అంతే చెప్పగలను. మీరేమంటారు? నెక్స్ట్ ఇంకొకటి అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. అండ్ ఇందులో ఏముందో గెస్ట్ చేయండి గైస్. చాలా పెద్ద ప్యాకింగ్ వచ్చింది కదా. నేనైతే ఇదేంట్రా బాబు ఇంత పెద్దది వచ్చింది అనుకున్నాను. బట్ ప్యాకింగ్ చాలా చాలా బాగుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా చేశారు ప్యాకింగ్. అండ్ ఇదేంటంటే మన జ్యువెలరీ అంటే ఓన్లీ నాకు ఇయర్ రింగ్స్ ఇప్పటివరకు చూపించింది ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ చేసుకునే విధంగా మాత్రమే చూపించాను. ఈ కిట్లో ఏమొస్తాయంటే మనకి నెక్లెసెస్, బ్రేస్లెట్స్ ఇలాంటివి కూడా చేసుకునే విధంగా ఉండే మెటీరియల్, రా మెటీరియల్ అయితే ఇందులో వచ్చేయండి. ఇందులో మనకి వైర్స్ ఉంటాయి, చిన్న చిన్న వైర్ లాగా పల్చగా ఒక కాపర్ వైర్ లాగా ఉంటుంది. అండ్ అలాగే ప్లాస్టిక్ వైర్స్ ఇలాగ వచ్చాయన్నమాట. అండ్ ఇందులో కూడా ఒక కట్టర్ అయితే అవైలబుల్లో ఉంది. కట్టర్ ఇలా స్క్రూ డ్రైవర్ అంటారా? కాదు, స్క్రూ డ్రైవర్ కాదు, దీన్ని ఏదో అంటారు. అబ్బా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి దీన్ని ఏమంటారు. అండ్ ఈ ప్యాకింగ్లో కూడా ఒక కట్టర్ ఇచ్చారు. అండ్ అలాగే కొన్ని ఐ పిన్స్, షోల్డర్ పిన్స్, హెడ్ పిన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ వైర్ చూడండి, కాపర్ వైర్, గోల్డ్ కలర్ వైర్. అండ్ అలాగే ఒకటి ఇలా ప్లాస్టిక్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ వైర్ ఇచ్చారు. వీటితో మనం మెయిన్ చేసుకునేవి అయితే నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ అండ్ అలాగే పాపిడి బిళ్ళ ఇలాంటివి చాలానే చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొన్ని గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ హుక్స్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ పెట్టుకునే పిన్స్ ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో ఇందులో ఏంటంటే 2 ఇయర్ రింగ్స్ మేకింగ్ కిట్ అండ్ అలాగే జ్యువెలరీ మేకింగ్ కిట్ మొత్తం అంటే ఇవన్నీ కూడా చేసుకునే విధంగా ఇందులో ఈ కిట్ ఉందన్నమాట. సో బెటర్ మీ అన్నీ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ప్లాస్టిక్లో పెడతాం కదా ఇయర్ రింగ్ని హోల్డ్ చేయడానికి, అలాంటిది ఇవ్వలేదు. సో అందుకనే దీన్ని రిటర్న్ చేయడానికి రీజన్ అవి వాళ్ళు ఇస్తేనే కరెక్ట్గా మనకి సూట్ అవుతాయి. బయట మళ్ళీ తీసుకున్న వాటికి వీటికి హోల్స్ అనే డిఫరెన్స్ వస్తాయి, అసలు సూట్ అవ్వు. సో ఇదంటమాట ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైతే ఖచ్చితంగా యూజ్ ఉంటుందోనో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.